ఈ సందర్భంలో మనం మాట్లాడుకోవాలంటే గొప్ప గొప్ప వ్యక్తులండి. హెలెన్ మస్క్ అవ్వచ్చు, ఇప్పుడు రీసెంట్గా చాలామంది, హృతిక్ రోషన్ అవ్వచ్చు, ఆలియా భట్ కేమ్ అవుట్ అండ్ సెడ్ దట్ షీ హ్యాస్ ADHD trait. So many big people and scientists and so many successful people are in the spectrum. సో ఇది మనం మోటివేషన్గా తీసుకోవాలి. మన కిడ్ లైఫ్ వాడు ఇండిపెండెంట్గా ఎట్లా లీడ్ చేసుకుంటాడు, వాడి కెరియర్ ఎట్లా బిల్డ్ చేసుకుంటాడు, దానికి నేను ఎంతవరకు సపోర్ట్ ఇవ్వాలి, నా లైఫ్లో ఎంత టైం లైన్ వాడికి స్పెండ్ చేయాలనే మైండ్ సెట్ పేరెంట్స్ ఎస్టాబ్లిష్ చేసుకోవాలి. కానీ నా తర్వాత ఏంటి అనే ఆలోచనలో ఉండకూడదు. ఎందుకంటే చాలామంది పేరెంట్స్ మీరు అన్నట్టుగానే ఐదర్ దే విల్ బీ ఇన్ ద డిప్రెషన్ థింకింగ్ దట్ నా వల్లే కిడ్కి ఇలా వచ్చింది, పాస్ట్ నేను ఫోన్ ఇవ్వడం వల్లే వచ్చింది, నేను ఇంకేదో చేయడం వల్లే వచ్చింది, నేను వర్క్ చేయడం వల్లే వచ్చింది అనే డిప్రెషన్లో ఉంటారు. ఇంకొంతమంది పేరెంట్స్ ఏంటంటే యాంగ్జైటీలో ఉండిపోతారు. ఫ్యూచర్ ఏంటి, నెక్స్ట్ ఏంటి, నా తర్వాత ఏంటి అనే యాంగ్జైటీలో ఉంటారు. బట్ దే వోంట్ ఫోకస్ ఆన్ ద ప్రెజెంట్ సిచ్యువేషన్. కరెక్ట్. కానీ ఇక్కడ పేరెంట్ చేయాల్సింది ప్రెజెంట్ మీద ఫోకస్. ఇప్పుడు ప్రెజెంట్ మీద ఫోకస్ పెడితే ఆటోమేటిక్గా బ్యూటిఫుల్ ఫ్యూచర్ ఎదురు చూస్తూ ఉంటుంది. ఇప్పుడు మా సాటర్డే మేనిఫెస్టేషన్ క్లాసెస్లో కూడా సార్ అదే చెప్తారు. కమింగ్ 5 yearsలో నీ కిడ్ ఎలా ఉండబోతున్నాడు, కమింగ్ 10 yearsలో నీ కిడ్ ఎలా ఉండబోతున్నాడు, కమింగ్ 20 yearsలో తను హ్యాపీ లైఫ్ లీడ్ చేస్తున్నట్టుగా, మ్యారేజ్ అయినట్టుగా, వాళ్ళకి పిల్లలు అయినట్టుగా మీరు మేనిఫెస్ట్ చేసుకోండి. దట్ లాంగ్ వీ ప్రిపేర్ ద పేరెంట్ ఫ్రమ్ నౌ.